వచ్చిన భాగాన్ని కూడా చదివిన యొక్క సహోదరికి సంఘము తరపున ఈ కుటుంబం తరపున వందనములు తెలియజేసుకుంటూ, మరి ఇక వచ్చిన సమయంలో మనం వెళుతూ ఉన్నప్పుడు చిన్న ఇంట్రడక్షన్ నేను ఇస్తాను. తర్వాత మన వెనుకలు ఉన్న దైవజనులు ఇద్దరు కూడా తమ తమ సందేశాన్ని ఈ చిన్న బిడ్డ కొరకు హెచ్చరికల్ని అందిస్తారు. దేవుడు ఈ భూమి మీద మానవులను సృష్టించినప్పుడు వారిని ఎలా సృష్టించాడు? పురుషునిగాను స్త్రీనిగాను సృష్టించాడు. వారు దేవుని సంతానమై ఉన్నారు. వారు దేవుని సంతానమై ఉన్నారు. అయితే దేవుడు మొదటి మానవులైన ఆదామును ఆశీర్వదించి మీ యొక్క సంతానము ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించాలని ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని సంతానమైన వీరిద్దరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞను మీరడం వలన దేవునికి దూరం అయిపోయారు. అయితే కనికర సంపన్నుడైనటువంటి దేవుడు వారు సృష్టించిన యొక్క బిడ్డలిద్దరూ కూడా నశించిపోవడం ఇష్టం లేక తిరిగి పునరుజ్జింపజేయడంలోను రక్షించడంలో కూడా తన దయని కనపరిచాడు. అక్కడ చూడండి, ఆదికాండం 4:1 ఉంటుంది. తన భార్యను హవ్వను కూడి ఉన్నప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనుని కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుని, అంటే దేవుని దయ వలన సంతానమును పొంది ఉన్నానని గ్రహించారు. ఈ విధంగా మానవులు సంతానము పొందుట అనేది ఎవరి ఆశీర్వాదం? గట్టిగా చెప్పాలి, ఎవరి ఆశీర్వాదం? దేవుని ఆశీర్వాదం. ఈ రోజున సుధా వారికి తల్లికి జన్మించిన, ఆమెకి యొక్క హనిస జన్మించిన వారందరూ ఎవరి సంతానం? దేవుని యొక్క అనుగ్రహించినటువంటి యొక్క సంతానం. మానవులు సంతానము పొందుట అనేది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. దేవుడు ఇస్తే కలిగినది. కాబట్టి మనం పొందుకున్న ఈ యొక్క కలిగిన కుమారులు కానీ ఈ కుమార్తెలు కానీ దేవుని ఆశీర్వాదం వలన మాత్రమే అనుగ్రహించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కాదు దేవుని బిడ్డలారా, దేవుని నుండి గ్రహింపబడినటువంటి బిడ్డలు ఎంత విలువైన వారో దేవునికి తల్లిదండ్రులకును వారు ఎంత ప్రయోజకునికులు అవుతారో తెలియజేయడానికి కొన్ని సాదృశ్యాలు ఉన్నాయి మనకి. వాటి ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క బిడ్డల ద్వారా వారి యొక్క శ్రేష్టతను మనం గుర్తించి